హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు శేష్ మహల్ రంగమహల్ థియేటర్ల కాంప్లెక్స్లో ఉన్నాం. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నటీనటులకు సినీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ నుండి వెళ్ళిన డైరెక్టర్లు కావచ్చు, దాసరి నారాయణరావు లాంటి డైరెక్టర్లు, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్లు, ఇదే తాడేపల్లిగూడు నుంచి వెళ్ళినవారు. అయితే రేలంగి లాంటి నటీనటులకు తాడేపల్లిగూడు పెట్టింది పేరు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో సినిమా ఫ్లేవర్ కూడా ఎక్కువ అని చెప్పాలి. ఇక్కడి నుంచే నిర్మాతలు కూడా ఇప్పుడు కొత్తగా ఒక సినిమాను కొత్త నిర్మాత రాజమండ్రికి చెందిన తాడేపల్లిగూడెంలోనే నేటివిటీ ఉన్న ఒక నిర్మాత రాజమండ్రిలో స్థిరపడి ఆయన ఒక సినిమా తీశారు. అయితే కిల్లర్ ఆర్టిస్ట్ పేరుతో వస్తున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు మనకి రంగమహల్ కాంప్లెక్స్ లోని పద్మజ మినీ థియేటర్ లో ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొంతమంది దీనికి సంబంధించిన నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా రావడం, వారిని మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నంలో చేస్తున్నాం. అయితే సంతోష్, కృతికా పటేల్ అనే కొత్త నటీనటులతోటి ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ కిల్లర్ ఆర్టిస్ట్ అయితే నిర్మాణం చేసినట్లుగా చెప్తున్నారు. అయితే వెబ్ సిరీస్లో వచ్చిన తర్వాత సినిమా హాళ్లకు కిల్లర్ ఆర్టిస్ట్ అనే ఇటువంటి జోనర్లో ఉన్న పిక్చర్స్ తక్కువగా అరుదుగా వస్తున్నాయి. వెబ్ సిరీస్లో మాత్రం ఈ తరహా బాగా సక్సెస్ అవుతున్నాయని చెప్పాలి. ఇది కూడా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఏ జోనర్లో నిర్మించారు కాబట్టి సక్సెస్ అవుతుందని ఆశిస్తూ, అసలు సినిమా ఎలా ఉంది, దాంట్లో ఆర్టిస్టుల నటన ఎలా ఉంది అనేది మనం వెళ్ళే చూద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పూర్తయింది. అయితే కొత్త నటీనటుల నటన కూడా చాలా ఆకట్టుకుంది. వారితో పాటు సీరియల్ నటీనటులు తనికెళ్ల భరణి, అలాగే బాహుబలి ప్రభాకర్, ఇటువంటి సీనియర్ నటీనటులతో ప్యాడింగ్ కూడా బాగుందని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా క్యూరియాసిటీ కనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా క్యూరియాసిటీ తోటి ఆపడం, మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుందని చెప్పాలి. క్యూరియాసిటీతో ఆగింది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్సుకత అయితే ప్రేక్షకుల్లో కనిపించింది. సినిమా మొత్తం పూర్తయ్యాక ప్రేక్షకుల అభిప్రాయాలతో పాటు రివ్యూ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. सब्सक्रिप्शन में मिल सकते हैं प्लेबॉक्स टीवी, the only entertainment will ever need. వినిపించుకోలేదు, సారీ బాబా, ఇంకెప్పుడు నీకు చెప్పుకుని ఇలా చేయను. అసలు బాబా గురించి. వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిల్లర్ ఆర్టిస్ట్ అనే సినిమా ఈ రోజు అయితే విడుదలైంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికి తాడేపల్లిగూడెం, శేష్ మహల్, రంగమహల్ థియేటర్ ప్రాంతంలో అయితే మనం ఇక్కడంతా కూడా కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూడటానికి ఇక్కడంతా కూడా చాలా మంది అయితే వచ్చారు. వీళ్ళంతా కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా రతన్ రిషి డైరెక్టర్గా అయితే చేశారు. అలాగే జేమ్స్ వాట్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరోగా సంతోష్, హీరోయిన్గా కృతికా పటేల్ నటించడం జరిగింది. అయితే తనికెళ్ల భరణి, కాలకయ్య ప్రకాష్, సత్యం రాజేష్ అంతా కూడా వీళ్ళంతా కూడా నటినట్లుగా చేశారు. అయితే ఈ సినిమా అంతా కూడా అసలు ఎలా ఉంది, ఈ సినిమా బాగుందా లేదా, హిట్టా పట్టా అనేది తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. బాగుందా? హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా బాగుంది. హీరో కూడా బాగున్నాడు. డిఫరెంట్ గా చంపుతున్నాడంటే డిఫరెంట్ గా చంపుతున్నాడు. అసలు ఏంటంటే రేపుల కింద చంపుతాడు అన్న వాళ్ళని, డిఫరెంట్ గా కొత్తలతో పొడి చంపుతాడు అసలు. అవునండి, బాగుంది సినిమా. బాగుందండి. నమస్తే అండి, ఎవరి నుంచి వచ్చారు? అల్లంపురం అండి. ఎలా ఉంది సినిమా? సినిమా బాగానే ఉంది. ఏంటి అసలు సినిమా స్టోరీ చూడక ఎలా ఉంది? సినిమా బాగుందండి, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా పూర్తిగా అయిపోతే ఇంకా బాగుంటదండి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్. ఇంకా చూడాల్సిన సూపర్ అండి. బాగుందా అమ్మా? ఎలా ఉంది సినిమా? బాగుందండి. పాటలు ఉన్నాయా? పాటలు ఉన్నాయి కదండి. ఏంటి బాగా పిల్లలు ఏదో మటలు బాగా చేస్తాట? చేస్తున్నాడు బాగా. భయమే లేదా నీకు? భయం అవ్వలేదండి. బాగుంది. పాటలు ఉన్నాయా? హీరో యాక్టింగ్ బాగుందా, విలన్ యాక్టింగ్ బాగుందా? హీరో యాక్టింగ్ బాగుందండి. ఏది బాగా నచ్చింది సినిమా? హీరోయిజం బాగుంది. నమస్తే అండి, ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. కిల్లర్ ఆర్టిస్ట్ బాగుంది. చెల్లెలు అన్నయ్య సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. తర్వాత ప్లస్ ఈ రోజు సమాజం ఎలా ఉంది, క్రిమినల్ కిల్లర్ ఎలాగా, దాని గురించి కూడా బాగా చూపించారు. అలాగే కొంచెం ఎఫెక్ట్ కూడా భయంకరంగా తీసాడు. బాగుంది, భయంగా ఉంది సినిమా భయంగా. బాగుందండి, చాలా బాగుందండి. ఇప్పుడు లవ్ స్టోరీ మొత్తం స్టోరీ అంతా బాగుందండి. మంచిగా గురించి బాగుంది, చాలా బాగుంది.
పులిగా చూడాలి. సూపర్ సూపర్. ఎలా ఉందండి సినిమా? బాగుందండి. ఏంటి అసలు స్టోరీ? అదే హీరోయిన్ చిల్ని రేప్ చేయడం వల్ల దానివల్ల స్టోరీ బాగానే ఉంది. బాగా విలన్ బాగా చంపుతున్నారంటే చెప్తున్నారండి బాగా భయంగా ఉందా? ఇంకా నా బాబు ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు? అందుట్లో వాళ్ళందరూ బాగా పడుతుంది, బాగా నచ్చింది అన్న. కామెడీ కూడా బాగుందన్న. కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా చాలా బాగుంది. అక్క తమ్ముళ్ళ ఆ కలయిక ఎలా ఉందో ఇదంతా కూడా చాలా అన్యోన్యంగా అక్కకి తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఇదంతా కూడా ఈ సినిమాలో చూపించినట్టుంది. అలాగే విలన్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చంపే ఇది కూడా చాలా సస్పెన్స్గా చాలా భయంగా కూడా సినిమా తీశారు. సినిమా కూడా అందరూ కూడా చూడవలసిందిగా ఉందని ఇక్కడ అంతా కూడా ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.